ఉంటే అంటే 10 అప్పుడు 10 అసెంబ్లీ 10 పార్లమెంట్. అది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం నడుస్తుంది నేరేషన్? సింగిల్ లార్జెస్ట్ గా గెలవడం అనేది సాధ్యమేనా 144? ఎందుకంటే లాస్ట్ టైం 2014 లెక్కేసుకుంటే 167 స్థానాలు తీసుకొని 108 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ, 102 గెలుచుకున్నది. ఇప్పుడు 144 తీసుకొని మ్యాజిక్ ఫిగర్ 88 గెలవడం ఆ లెక్కేసుకుంటే కష్టమేమో అని. వాళ్ళ లెక్క 90 నుంచి 100 దాకా వస్తాయని తెలుగుదేశం, వీళ్ళ దగ్గర నుంచి ఓ 10-15 వస్తాయని. అప్పుడు ఇంక వీళ్ళ దగ్గర నుంచి వస్తే దాన్ని అవసరం లేదని అవుతుంది కదా, వీళ్ళతో అవసరం లేకుండానే సింగిల్ గానే వస్తుందని వాళ్ళ అంచనా, రావాలని. అందుకోసమే అన్ని సీట్లు పెట్టుకుందాడు. అంటే 144తో 90 వచ్చేస్తాయని కదా వాళ్ళకి ఆలోచన. భారతీయ జనతా పార్టీ 10 సీట్లు తీసుకొని నిజంగా 10 సీట్లు గెలిచేంత బలం ఉందని అనుకుంటుందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబుదే. వాళ్ళకి 10,000 ఓట్లే ఉన్నాయి అక్కడ, లేదో 3,000 2,000 ఉన్నాయి అక్కడ. కానీ మిగతా చోట్ల 2,000 నుంచి 10,000 నువ్వు అడుగుతున్నావుగా, మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా. మరి వాళ్ళ 10,000 అన్ని చోట్ల తీసుకున్నప్పుడు వీళ్ళకి 10,000 ఉన్న చోట 90,000 ఓట్లు తెప్పించి పెట్టాలి. అదే పొత్తు అంటే. అవును. అంటే బీజేపీ ప్లస్ పాయింట్ ఏంటంటే వ్యతిరేకత లేకపోవడం అనేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మొన్నటి వరకు వైసీపీతో ఉందని వెళ్ళే అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి పరులు ఎవరు కూడా, వైసీపీ అభిమానులు ఎవరు కూడా బీజేపీని అక్కడ వ్యతిరేకించరు. అలాగని బీజేపీ కేంద్రం పరంగా చూసుకున్నా మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకులు వాళ్ళు వ్యతిరేకించినా మళ్ళీ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి